అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు దశాబ్దాల చరిత్ర ఉంది. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోటీ, ఇజ్రాయెల్ భద్రత ఈ అంశాలన్నీ రెండు దేశాల మధ్య విభేదాలకు ప్రధాన కారణాలుగా మారాయి. ప్రభుత్వాలు మారినా, అధ్యక్షులు మారినా వాషింగ్టన్, టెహ్రాన్ సంబంధాలలో ఉద్రిక్తత మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు అదే ఉద్రిక్తత మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్కు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు చివరి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదనను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా మరోసారి ఇరాన్పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చింది. టెహ్రాన్ అధికారులు అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు అని స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న ప్రకటనలు తమకు తెలిసిన వాస్తవ పరిస్థితికి సరిపోవని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో రెండు దేశాల మధ్య నిజంగా ఏం జరుగుతుందో అని ప్రశ్న మరింత బలపడింది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ప్రకటనల యుద్ధం మాత్రమే కాదు, ఇది దౌత్యపరమైన ఒత్తిడి వ్యూహంలో భాగం. అమెరికా ఇరాన్ను చర్చల బల్ల దగ్గరకు తీసుకురావడానికి ఒత్తిడి పెంచుతుంది. ఇరాన్ మాత్రం బహిరంగంగా వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని ప్రపంచానికి సంకేతాలు ఇస్తుంది. ఈ వ్యూహాత్మక ప్రకటనల వెనుక రాజకీయ, భద్రతా లెక్కలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి నెలల్లో ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఇరాన్తో వ్యాపారం చేస్తున్న సంస్థలపై కూడా అమెరికా చర్యలు తీసుకుంటుంది. భారత్, చైనా, రష్యాలకు చెందిన కొన్ని సంస్థలపై కూడా ఇటీవల ఆంక్షలు విధించడం ఇదే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. ఒకవైపు ఆర్థిక ఒత్తిడి, మరోవైపు దౌత్య హెచ్చరికలు. ఈ రెండు మార్గాలలో అమెరికా ఇరాన్పై ఒత్తిడి కొనసాగిస్తుంది. మరో కీలక అంశం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతుంది. కానీ అమెరికా, పలు పాశ్చాత్య దేశాలు మాత్రం ఆ కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశమే రెండు దేశాల మధ్య చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు కూడా సున్నితంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తత, ఎర్ర సముద్రంలో భద్రతా సవాళ్లు, గల్ఫ్ ప్రాంతంలో సైనిక మోహరింపులు, ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా, ఇరాన్ మాటల యుద్ధం ప్రపంచ మార్కెట్లను కూడా అప్రమత్తం చేస్తుంది. ప్రత్యేకంగా ముడి చమురు ధరలు, సముద్ర వాణిజ్య మార్గాలు, ప్రపంచ ఇంధన సరఫరాపై ఈ పరిణామాల ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ రెండూ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. ట్రంప్ చేసిన లాస్ట్ ఛాన్స్ వ్యాఖ్య, ఇరాన్ చేసిన చర్చలే లేవు. ప్రకటన ఈ రెండు దౌత్యపరమైన సందేశాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. తెర వెనుక పరోక్ష చర్చలు జరుగుతున్నాయా లేక పూర్తిగా నిలిచిపోయాయా అనే విషయంపై ఇప్పటికే స్పష్టత లేదు. మొత్తానికి ఒకవైపు ట్రంప్ ఇది ఇరాన్కు చివరి అవకాశం అంటున్నారు. మరోవైపు టెహ్రాన్ అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు అని స్పష్టం చేస్తుంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు మధ్యప్రాచ్య భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య కొత్త సైనిక చర్య ప్రారంభమైనట్లు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయా లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అనే అంశాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.